అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 28వ భాగం. రచయిత గీతాంజలి గారు. చిన్నప్పుడు హాస్టల్ పంపిస్తే ఇలానే ఏడ్చావు వెళ్ళను అంటూ. మీ నాన్నకి నువ్వంటే ప్రేమ లేకనా నిన్ను హాస్టల్ పంపింది? నీ ఇండివిజువాలిటీ పెంచడానికేగా. మళ్ళీ అదే అవకాశం నీకు వచ్చిందనుకో, పెళ్ళయ్యాక కూడా బాధ్యతలు లేకుండా బతకడం కూడా ఒక అదృష్టమే అమ్ము. 2 ఏళ్లలో 8 నెలలు ఇలా ఈ ఏడుపుతోనే వేస్ట్ చేశావు. మిగతా నెలలైనా నీ కోసం బ్రతుకు. నిన్ను నువ్వు కొత్తగా తెలుసుకో. ఆ తర్వాత విషయాలు నేను చూసుకుంటానని ప్రామిస్ చేసింది అత్త. నిజంగా బావ నాకు దూరం అయిపోడు కదా. అవ్వడు, నాది గ్యారంటీ అని నా తల మీద ముద్దు పెట్టుకుని భోజనం చేశావా అని అడిగింది అత్త. ఆకలిగా ఉందత్తా అన్నాను. మరి ఏడుపు ఎందుకు? పద భోజనం తినిపిస్తానని నన్ను తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి ప్లేట్లో పెట్టించింది. తినిపించు గారంగా అడిగాను. హహా, అక్కడెవరు తినిపిస్తున్నారే నీకు? నెయ్యి వేసి పప్పు కలుపుతూ అడిగింది అత్త. బావ ప్లేట్లో వేసిన వడియాలు కూడా తీసి నా ప్లేట్లోనే వేసుకుంటూ, ఆంటీ చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను, ఆద్యను. మీ ఆవిడ లేకపోతే నా పని ఇంకా అంతే. మొన్న ఆద్య బర్త్డే రోజు కూడా దానికి ఇయర్ రింగ్స్ కొని ఇచ్చారత్త అని అన్నాను. నిజమే, మన బాధలో మనం కొట్టుకొని పోతూ దానికి కావాల్సినవేమీ చూడటం లేదు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. ఒక 2 రోజులు ఆగి వెళ్ళు అమ్ము, కుట్టిద్దామంది అత్త. సరే అత్త తలూపాను బుద్ధిగా. మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరిపోయారు వాళ్ళంతా. 2 డేస్లో వస్తానని ఉండిపోయాను నేను. కొరకొరా చూస్తున్న బావ వైపు కూడా సేమ్ లుక్స్ విసురు కూర్చున్న దర్జాగా నా పక్కన సింగిల్ సోఫాలో కూర్చొని కొరకొరా చూశాడు నా వైపు. రిమోట్ చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పుతూ అంతే యాటిట్యూడ్గా చూశాను బావ వైపు. రిమోట్ అన్నాడు. పేరు లేదా నాకు? నా పేరు పెట్టి పిలిస్తేనే ఇస్తాను, కళ్ళు ఎగరేస్తూ చెప్పాను. శ్రీనిక రిమోట్ ఇవ్వన్నాడు బావ. అది బయట వాళ్ళకి, నువ్వు ఎలా పిలవాలో అలా పిలిస్తేనే ఇస్తాను, కళ్ళు ఆర్పుతూ చెప్పాను డ్రామాటిక్గా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నా చేతి నుండి రిమోట్ లాక్కున్నాడు బండ సచ్చినోడు. చేతులు విరుచుకుంటూ కోపంగా చూశాను. పోవే, కళ్ళతోనే చెప్పాడు. నేను పోతాలే గాని నీ కూతురి చెవులకి కమ్మలు కుట్టించాలనే ఆలోచన ఏమైనా ఉందా, లేదంటే దాన్ని అలానే ఉంచేశావా? కళ్ళు తిప్పుతూ అడిగాను నేను. అప్పుడే ఎందుకు? విసుగ్గా అడిగాడు బావ. అప్పుడే ఏంటి? అప్పుడే మన సైడ్ 6 నెలలకి కుట్టించేస్తారు తెలుసా. నువ్వే లేట్ చేసావన్నాను. ఏం అవసరం లేదు, అది చిన్నపిల్ల, దాని స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత చేయించొచ్చులే అన్నాడు. రేయ్, మరీ అంత పిచ్చి ప్రేమ వద్దు. ఆడపిల్లలకి ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే చేయాలి. తర్వాత అవన్నీ కుదరవు. ఏం మాట్లాడకుండా ఉంటే రేపు ఆచార్య గారిని పిలిపిస్తాను, కమ్మలు కుట్టించొచ్చు అంది అత్త. తప్పదా? తల వెనక చేసుకుని అడిగాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు బావ. ఏంటో సడన్గా ఆ తండ్రి చేంజ్ ఓవర్ చాలా కొత్తగా అనిపించింది నాకు. చూస్తూ ఉండిపోయాను బావ వైపు. తల మీద ఒక్కటేసి ఏంటి ఆ చూడటం అని కసిరింది అత్త. తల రుద్దుకుంటూ నేనేం తినేయలేనులే నీ కొడుకుని అన్నాను ఉక్రోషంగా. మూతి ముడిచి తింటే తిను, కానీ అందరి ముందు అలా చూడకు అని. పద వెళ్ళి దానికి చివరింగులు కొని వద్దామంది అత్త. వద్దత్త, నువ్వు వెళ్ళిరా, నేను బావతో ఉంటాను చిన్నగా చెప్పాను. నీకు ఆ బావ పిచ్చి వదలదు అని కసిరి విసివిసా వెళ్ళిపోయింది అత్త. రుద్రాక్షలు మొన్న పూజారి గారు తెచ్చిచ్చారు, ఆద్యకి 1 వెయ్యి అన్నాడు. అది నాకే అని తెలిసిన ముందు వెనక చూస్తూ ఉంటే ఎవరి కోసం చూస్తున్నావు అని అన్నాడు కాస్త కోపంగా. ఎవరికో చెప్తున్నావు కదా, అదే ఎవరొస్తున్నారో చూస్తున్నాను అని అన్నాను నేను. ఎక్కువ చేయకు అసహనంగా చెప్పాడు. అమ్ము అని పిలిచి చెప్పు, 2 నిమిషాల్లో నీ పనిని కంప్లీట్ చేస్తా అని అన్నాను నమ్మకంగా. నేను పిలవను అన్నాడు. నేను చెయ్యను. మూతి ముడి చెప్తుంటే జడపట్టుకొని దగ్గరగా లాగి చంపేస్తానన్నాడు. దగ్గరగా లాగేసరికి బావ చెంప నా పెదవులకు తగిలింది. ఏదో తెలియని పరవశం నాలో. ఏంటో కొత్తగా పెళ్ళినట్టుగా మౌనంగా తన వైపే చూస్తూ చెంపమి చెయ్యేసి నుదుటన ముద్దు పెట్టాను. తన కళ్ళల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు నాకు. ఈసారి నిజంగా నా మనసు ముక్కలు ముక్కలైపోయింది. 6 నెలల తర్వాత తగిలిన భార్య స్పర్శ కూడా బావల ఎమోషన్స్ రావడం లేదంటే తను నన్ను ఎంత దూరం చేసుకున్నాడో అర్థమైంది. కళ్ళల్లో గబుక్కు నీళ్లు తిరిగినా వాటిని ఆపేసి లేచి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత రోజు పొద్దున్నే ఆచారు గారి రావడంతో
పాపకి చెవిపోగులు కుట్టించింది అత్త. ఎంత హడావిడి చేశానో ఏంటో భయం నాకు. నా కూతురు కూడా దాని బాబులానే మొండిది. తన ఆల్చిప్పల్లాంటి కళ్ళతో బావవైపే చూస్తూ ఉంది అంతే. మీ ఇద్దరికీ రోజులు బాలేవంటున్నారు. పెద్దగా బయటకి తిరగకండి. ఏదైనా తేడాగా అనిపిస్తే నాకు ఫోన్ చేయి అంది అత్త. అని అత్త భుజం మీద తలవాలుస్తుంటే వెళ్ళి బావ దగ్గర పడుకో. మళ్ళీ ఎన్ని నెలలకు వస్తావో ఏంటో అన్నది. వద్దత్త, బావ దగ్గర నేను దూరంగా ఉండలేను. తను ఉన్నా నేను తీసుకోలేను. దాని బదులు నేను ఇక్కడ తనక్కడ ఉండటమే కరెక్టేమో అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అమ్ములు, ప్రతిదానికి ఏడవకూడదలా. రేపొద్దున్న నీ కూతురు నిన్ను చూసి మమ్మీ అంత స్ట్రాంగ్గా ఉండాలని అనుకోవాలి కానీ మా మమ్మీ వీక్గా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది అని అనుకోకూడదు కదా అంది అత్త. ప్రపంచం మొత్తం మీద మనల్ని ఎప్పుడూ జడ్జ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అది మన పిల్లలే. అలాంటిది నా కూతురి కోసమైనా నేను స్ట్రాంగ్గా ఉండాలి. శ్రీనిక ఏదైనా చేయగలదు అని నిరూపించాలి. మా మమ్మీ ది బెస్ట్ అని నా కూతురు అనుకోవాలి. స్థిరంగా అనుకున్నాను. ఆ రోజు ఇల్లు వదిలని నేను మళ్ళీ నా ఎంటెక్ కంప్లీట్ చేశాకే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఆ నెక్స్ట్ 2 సెమిస్టర్లు కూడా బాగానే అయిపోయాయి. లాస్ట్ సెమిస్టర్లో మాకు ప్రాజెక్ట్ వర్క్ మాత్రమే ఉంది. నా కర్మకాలి గైడ్గా వంశీ నాన్నగారు వచ్చారు. అప్పుడే నా ఫ్యూచర్ అర్థమై హోప్స్ వదిలేశాను నేను. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి గైడ్ హెల్ప్ చాలా అవసరం కాబట్టి. నా ప్రాజెక్ట్ వర్క్ అలాట్ చేస్తున్నప్పుడు కూడా నేను అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ని చూసి ఎక్కడో తేడా కొడుతుందే అని అనుకున్నాను. ఆ కన్నింగ్నెస్ ప్రాజెక్ట్లో కూడా కనిపించింది. అందరికీ చిన్న చిన్నవి ప్రాజెక్ట్స్ ఇస్తే నాకు మాత్రం అసలు ఇప్పటి వరకు మా బ్రాంచ్లో కనీసం రిఫరెన్స్ కూడా వాడినంత పెద్ద రేంజ్ మల్టీ వైబ్రేటర్కి కొత్త స్టెప్స్ రాయమని దాన్ని సిమ్యులేట్ చేయమని ప్రాజెక్ట్ ఇచ్చాడు. అది చూడగానే నా 2 ఏళ్ల ఎంటెక్ 5 ఏళ్లకి కంప్లీట్ అవుతుందని అర్థమైంది. అసలు పర్సనల్ గ్రేడ్ నీ వర్క్ ప్లేస్లో ఎలా చూపిస్తారు? అదొక స్టూడెంట్ భవిష్యత్ అని అర్థం కాదేంటో అతనికి. అతని పొజిషన్కి అతని పనులకి కించిత్ పోలిక కూడా లేకపోవడంతో పరమ చిరాగ్గా అనిపిస్తోంది నాకు. దాన్ని మార్చమని అతన్ని ఎంత రిక్వెస్ట్ చేసినా నాకు వృధా ప్రయాసే. ఇలాంటివి కాలేజ్లో కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అది స్టూడెంట్కి గైడ్కి మాత్రమే సంబంధించిన విషయం కాబట్టి. ఈ ఆలోచనలో ఉంటూనే అసలు బుర్ర పనిచేయడం మానేసింది నాకు. ఎప్పుడు తింటున్నానో ఏం చేస్తున్నానో అంతు చిక్కడం లేదు. కానీ ఆ ప్రాజెక్ట్ మీద నా మనసు లగ్నమైంది. నిజానికి నాకు అదొక ఛాలెంజ్ లాగా. నేను చెయ్యలేనని అనుకుంటున్న తనకి చేసి చూపించాలి. నా మీద గెలవాలని విర్రవీగుతూ పడిపోతున్న తండ్రి కొడుకులను ఓడించాలి. నిజానికి బావ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. చాలా పెద్ద పెద్ద పనులే ఉన్నాయి నా ముందు. వాటిని ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి పూర్తి చేయాలో అర్థం కాలేదు. కానీ నాకున్న ఒకే ఒక హోప్ మా కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ శిల్పా మేడం. నా ఫేవరెట్ ప్రొఫెసర్. మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంత కష్టమైన విషయమైనా సింప్లిఫైడ్గా చెప్పడం ఆవిడ స్పెషాలిటీ. వేరొక ఆలోచన కూడా లేకుండా ఆవిడకి ఫోన్ చేశాను. శ్రీనిక చెప్పు అన్నారు. మేడం లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నారు మేడం చిన్నగా అడిగాను. నిజానికి చాలా గిల్టీగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా నా పర్సనల్ ప్రాబ్లమ్స్లో కొట్టుకొని పోతూ కనీసం మేడంకి ఫోన్ చేసి పలకరించని కూడా లేదు. ఇప్పుడేదో నా అవసరం అని ఫోన్ చేస్తే బాగున్నాను, నువ్వెలా ఉన్నావు పాప, మీ హస్బెండ్ అన్నారు. మేడం బాగున్నానంటూ కాస్త కుశల మర్యాదల తర్వాత అడిగాను. హెల్ప్? అది నేను పీహెచ్డీలో చేసిన ప్రాజెక్ట్ కంటిన్యూషన్ రా. నాకు కొంత ఐడియా వరకు ఉంది. ఐ కెన్ హెల్ప్ యూ అన్నారు మేడం. కొన్నంత రిలీఫ్ నాకు. ఏదో విక్స్ పిల్ తీసుకుంటే వచ్చిన ఉపశమనం లాగా అన్నమాట. కానీ శ్రీనిక అన్నారు మేడం. మేడం అన్నాను. నాకు తెలిసి నువ్వు ఈ ప్రాజెక్ట్కి పేటెంట్ అప్లై చేసుకుంటే ఆ తర్వాత నువ్వు పీహెచ్డీ చేసినప్పుడు దానిని యూస్ చేసుకోవచ్చురా. వితిన్ 6 months నీకు డాక్టరేట్ కూడా వచ్చేస్తుంది అని అన్నారు మేడం. లేదు మేడం, నాకు ఇప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఎంటెక్ కంప్లీట్ చేస్తే చాలు అని అన్నాను. నీ ఇష్టం, బట్ ఐ విల్ హెల్ప్ యూ అన్నారు మేడం. మేడం హెల్ప్తో దిగ్విజయంగా నా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాను. అది సిమ్యులేట్ అయ్యింది. నా ప్రాజెక్ట్కి అప్రూవల్ దొరికింది. ఫైనల్ వైవా డేట్స్ కూడా ఇచ్చేశారు. ఐఐటీలో ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే కొన్ని వేల కొత్త ఆలోచనలు అక్కడి నుండే మొదలవుతాయి కదా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రాజెక్ట్ వైవా స్టార్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రాజెక్ట్స్ ఇస్తూ వస్తుంటే సరిగ్గా నా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి నా బదులు వంశీ నేమొచ్చింది అక్కడ. నాకేం అర్థం కాలేదు. నిజానికి భయం వేసింది, ఏడుపు తన్నుకొచ్చేసింది. గబగబా పరిగెత్తి వంశీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేసరికి, మీ పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఎంజాయ్ అన్నాడు సైడ్ స్మైల్తో. నాకు వచ్చిన కోపానికి అతని చెంప పగిలిపోయేలా ఒక్కటి ఇవ్వాలని అనిపించింది. కానీ బావ ఎప్పుడు చెప్తుండేవాడు, మనం మన బలహీన క్షణాల్లో ఉన్నప్పుడే శత్రువు తన తెలివిని ఉపయోగిస్తాడు అని. ఇప్పుడు అతను నేనేమనినా అతని మీద నోరు పారేసుకున్న ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా నా కాండాక్ట్ మీద పడుతుంది. అది నా మైండ్లో పెట్టుకునే మౌనంగానే ఉండిపోయాను. కానీ ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు నాకు.
మిసెస్ శ్రీనికా విక్రమ్ రెడ్డి బిహైండ్ ది డైస్ ప్లీజ్ అంటూ మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా రోజుల తర్వాత నా పూర్తి పేరుని వినిపించేసరికి తుల్లిపడి చూశాను స్టేజ్ వైపు. స్టేజ్ వెనక్కి రమ్మన్నారని గబగబా కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి వెళ్ళేసరికి అక్కడ మా డీన్తో పాటు మాట్లాడుతున్నాడు బావ. బావను అక్కడ చూడగానే నా కళ్ళకు అందరూ బ్లర్లో కనిపించారు. ఏడుస్తూ చుట్టేశాను బలంగా. ఉష్ అని నా వెన్ను మీద చెయ్యేసి అతనితో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు బావ. వెంటనే అతని అసిస్టెంట్ని పిలిచి ప్రోగ్రాం ఆపమని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ నేనే చేశాను బావ. ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ చెప్పాను. ఐ నో అన్నాడు వెన్ను నిమురుతూ. పద అన్నాడు. నా ఎంటెక్ కంప్లీట్ అయినట్టే కదా. ఏడ్ చేస్తూ అడిగాను. ఇష్టం లేకుండా జాయిన్ అయ్యావుగా, అదైతే అవుతుంది, లేదంటే లేదు, నీకెందుకు అన్నాడు బావ. అలా ఎలా అంటావు? ఇష్టం లేదు కానీ అది నా డ్రీమ్ బావా అని అరిచేశాను ఏడుస్తూనే. తన ఫేస్ మీద కనిపించిన ఒక వియార్డ్ స్మైల్కి మీనింగ్ తెలియలేదు నాకు. ఏంటి అన్నాను. ఏం లేదులే పద అన్నాడు. స్టేజ్ మీద మైక్ తీసుకొని వంశీ వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి పిలిచారు మీదకి. అప్పటికి అతనికి సీన్ అర్థమైందేమో. టెన్షన్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అతని మొహంలో. ఆ ప్రాజెక్ట్ మీద ఈ అమ్మాయికి పేటెంట్స్ ఉన్నాయి. తను ఆల్రెడీ రీసెర్చ్ గేట్లో ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ చేసుకుంది. తను మీ టీం కదా. అసలు తన ప్రాజెక్ట్ ఎక్కడా సీరియస్గా అడిగారు డీన్. అసలు ఇలాంటి ప్రశ్న అతను ఊహించలేదేమో. గతుక్కుమని చూశాడు. చెప్పండి, మీ టీంలో ఒక స్టూడెంట్ వేసినప్పుడు తన రెస్పాన్సిబిలిటీ మీకుంటుంది కదా. తన ప్రాజెక్ట్ ఎక్కడ? ఫైర్ అయిపోతూ అడిగారు డీన్. ఆ అమ్మాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదని నోటికి వచ్చిన అబద్ధం చెప్పి చచ్చాడు వంశీ వాళ్ళ నాన్న. ఓకే, ఒకవేళ తన ప్రాజెక్ట్ సబ్మిషన్ అవ్వకపోతే మీ టీమే కదా, మీరు చూసుకోవాలి కదా. గైడ్ చేస్తారనే కదా మిమ్మల్ని అపాయింట్ చేసింది. మీరే ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? అసలు ఆ స్టూడెంట్ భవిష్యత్ సంగతి ఏంటి? కాస్త కోపంగా అడిగారు డీన్. నీళ్లు నములుతూ మాటలు వెతుక్కున్నాడు వంశీ వాళ్ళ నాన్న. అసలు తనకి అలాట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి? ఎంతవరకు తనని మీరు గైడ్ చేశారు? ప్రతిదీ కూడా రిపోర్ట్స్ కావాలి ఆన్ మై టేబుల్ విత్ ఇన్ 5 minutes గంభీరంగా చెప్పి యూ టేక్ యువర్ సీట్ మిసెస్ శ్రీనికా విక్రమ్ రెడ్డి, వీ విల్ టేక్ కేర్ అన్నారు. సార్ నిలువుగా బుర్ర ఊపేసి కూర్చున్నాను అక్కడ. 5 minutes తర్వాత చేతిలో ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా వచ్చాడు వంశీ వాళ్ళ నాన్న అక్కడికి. సో రిపోర్ట్స్ కిదర్ హే? కళ్ళు ఎగరేస్తూ అడిగాడు ఆ డీన్. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఎక్స్టెండ్ సమ్ టైమ్ ఫర్ మీ సార్ అన్నాడు వంశీ వాళ్ళ నాన్న. ఓకే, ఐ హ్యావ్ రిపోర్ట్స్ అని నాకు అలాట్ చేసిన గైడ్ ప్రాజెక్ట్ ప్రతి డాక్యుమెంట్ తీసి అతని మొహం మీద విసిరి పర్సనల్ గ్రెడ్జెస్ హోల్డ్ చేస్తూ ఒక స్టూడెంట్ కెరియర్ మీద కొట్టడం తప్పని తెలియదా? అది మన వృత్తికి సిగ్గుచేటు. మన దేశంలో విద్యని దేవుడిలా చూస్తాం. అలాంటిది నలుగురు జీవితాలు నిలబెట్టే స్టేజ్లో ఉన్న మీరు ఇలాంటి విధంగా ప్రవర్తించడం తప్పు. అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దిస్ అని సీరియస్గా చెప్పి వెంటనే అతనికి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు డీన్. అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ రీసెర్చ్ గేట్లో రిజిస్టర్ అయ్యి తన ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన మిసెస్ శ్రీనికా విక్రమ్ రెడ్డి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయ్యింది. తను ఫ్యూచర్లో పీహెచ్డీ చేస్తే ఈ ప్రాజెక్ట్ బేసిస్ మీద తనకి విత్ ఇన్ 6 monthsలో డాక్టరేట్ వస్తుందని గర్వంగా చెప్తున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ from this prestigious college, I must say she is a gold medalist and student of the year. This is last day of your college and enjoy అని నా భుజం తట్టి చెప్పారు డీన్. చిన్నగా నవ్వి బావ వైపు చూశాను. ఆ రోజు బావ కళ్ళల్లోకే చూస్తూ కళ్ళతోనే అడిగాను హ్యాపీయా అని. బావ సంగతి తెలియదు కానీ బావ భుజం మీద నుండి చూస్తూ మా అమ్మ అని అరుస్తూ చేతులు ఊపుతున్న నా కూతురు మాత్రం చాలా హ్యాపీగా ఉందని అర్థమైంది. ఆ భూచక్రం లాంటి కళ్ళల్లో ఆశ్చర్యం నాకు చాలా స్పెషల్. తన కళ్ళల్లో నా పట్ల ఎప్పుడూ అదే స్పార్క్ ఉండాలి. తనకి నేనెప్పుడు ది బెస్ట్ అవ్వాలి. నా మనసులోనే దృఢంగా అనుకున్నాను నేను. గ్రూప్ ఫొటోస్ అన్నీ కూడా అయ్యాక ఇంటికి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే నాతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు బావ. కానీ పక్కనే ఉండి లగేజ్ ప్యాకింగ్లో మాత్రం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాటిని కార్లో సర్దేస్తూ ఆంటీకి చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం నేను బావ. ఎంజాయ్ యువర్ లైఫ్ శ్రీ అని నా నుదుటిన ముద్దు పెట్టుకొని చెప్పాడు ఆంటీ. చిన్నగా నవ్వి ఐ విల్ మిస్ యూ ఆంటీ అన్నాను. బావ కార్ స్టార్ట్ చేశాక తన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ అడిగాను హ్యాపీయా బావా అని. నీకు ప్రామిస్ చేసినట్టే ఎంటెక్ కంప్లీట్ చేసేశాను. ఇప్పటికైనా నీతో ఉండే ఛాన్స్ ఇస్తావా అని నా చేతుల్లోని తన చేతులు విడిపించుకొని గేర్ మీద వేశాడు బావా. నాకు ఆన్సర్ కావాలి బావా. ఐ థింక్ ఐఆమ్ ఆన్సరబుల్ అని స్థిరంగా అడిగాను నేను. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు శ్రీనిక
వాళ్ళ బావ కోరుకున్నట్టే ఎంటెక్ కూడా పాస్ అయింది. తన ప్రతి కష్టంలో తనకు తెలియకుండానే తోడుగా ఉన్నాడు విక్రమ్. మరి ఇంకా విక్రమ్కి శ్రీనిక మీద కోపం ఎందుకు? నిజంగా తను కోపం ఉన్నాడా లేదా కోపం ఉన్నట్టు నటిస్తున్నాడా? మరి ఇప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తగ్గుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.